మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే కేవలం మనం తనతో ఉండాలని, తనతో మనం సహవాసం చేయాలని. సహవాసం చేయడం వల్ల కలిగే ఫలం ఏంటంటే క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం, క్రీస్తు స్వరూపాన్ని మనం పొందుకుంటాం. ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుండి 46 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచూ ఉండగా చూచిరి. క్రైస్తవ జీవితం అనంటే యేసు ప్రభువు వారితో ఒక మధురమైన సహవాసాన్ని అనుభవించటం. యేసు ప్రభువు వారితో కలిసి ఉంటాం, యేసు ప్రభువు వారితో కలిసి నడుస్తాం. తన అడుగుజాడలను మనం అనుసరించుటకు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగుజాడలలో మనం నడుచుకొన బద్దులమై ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 1వ అధ్యాయములో పౌలు భక్తుడు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదగిన వాడు. క్రైస్తవ జీవితం అనంటే కుమారునితో సహవాసం చేయడానికి పిలువబడిన జీవితం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచి 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే మొట్టమొదటిగా తనతో ఉండుటకు, రెండవది దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే కేవలం మనం తనతో ఉండాలని, తనతో మనం సహవాసం చేయాలని. సహవాసం చేయడం వల్ల కలిగే ఫలం ఏంటంటే క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం, క్రీస్తు స్వరూపాన్ని మనం పొందుకుంటాం. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం నిరంతరం చూస్తూ ఉంటాం గనక యేసు వలె మనం అనుదినము మారిపోతూ ఉంటాం, రూపాంతరం పొందుతూ ఉంటాం. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికలోనికే మీరు మార్చబడుచున్నారు అన్నాడు 2 కొరింథీ 3వ అధ్యాయములో పౌలు భక్తుడు. మనము క్రీస్తుతో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. రాయ్ హెస్సన్ అనే భక్తుడు రండి యేసును చూద్దాం అనే పుస్తకంలో ఇలాగంటాడు. ఎందుకు మనం క్రైస్తవ జీవితంలో అపజయం పాలవుతాము అనంటే మనం యేసు వైపు చూడం, లక్ష్యం మీద మనం దృష్టి పెట్టం, కానీ లక్ష్యం చేరుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాల మీద దృష్టి పెడతాము అంటాడు. ప్రార్థన అనేది నిన్ను రక్షించదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? యేసుకు ప్రార్థన చేస్తున్నావు నీవు. ప్రార్థన అనేది ఇట్స్ ఎ మీన్స్ అంతే, ఇదొక రహదారి అంతే. యేసుని చేరడానికి ఇదొక రహదారి. క్రైస్తవ జీవితంలో ఇదొక ప్రమాదకరమైన పరిస్థితి. ఏదైతే రహదారిగా ఉండాలో అదే మన లక్ష్యం అయిపోతుంది, దారే ఒక దరి అయిపోతుంది.
ప్రార్థించటం, సంఘానికి వెళ్ళడం, సహోదరులతో సహవాసం చేయడం, అది మన లక్ష్యం కాదు. అసలు లక్ష్యం ఏంటి అని అంటే యేసు ప్రభువు వారి యొక్క సారూప్యాన్ని మనం పొందుకోవాలి. బైబిల్ చదవడం కానీ, ప్రార్థించడం కానీ, సహవాసం కానీ, సంఘము కానీ, ఏదైనా మనల్ని యేసు వైపు చూసేలా చేయాలి తప్ప ఇదే మన లక్ష్యం కాదు. మనందరం కలుసుకొని మనం ఆనందిస్తూ యేసును నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనం యేసు వైపు చూడాలి. యేసునే మనం ఒక దారిగా, మార్గముగా ఎంచుకోవాలి. ఇదొక పారాడాక్స్ అన్నమాట, విచిత్రకరమైన స్థితి. మన దారి ఆయనే, మన దరి కూడా ఆయనే. మనము నడవవలసిన త్రోవ ఆయనే, మనం చేరాల్సిన గమ్యం కూడా ఆయనే. యేసు వైపు చూచి మనం రక్షణ పొందుతాం. రేపు యేసును చూచి ఆయన వలె మారిపోతాం. క్రైస్తవ్యం అనంటే క్రీస్తే సర్వములో సర్వం. యేసు వైపు మనం చూడాలి. యేసుతో మనం కలిసి నడవాలి. యేసుతో మనం ఉండాలి. యేసు మనతో కూడా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు ఆయన. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం కదా. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉండాలి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. మనం చనిపోయేంత వరకు ఆయన మనతో ఉంటాడు. మనం చనిపోయాక ఇదిగో సదాకాలము మనం ప్రభువుతో కూడా ఉందుము అన్నాడు. తెస్సలోనికలకు లేఖ రాస్తూ పౌలు భక్తుడు, బ్రతికున్నంత వరకు యేసు మనతో ఉంటాడు, మనం చనిపోతే రేపు యేసుతో ఉంటాం. అంతే. యేసు ప్రభువు వారితో కలిసి జీవించడం, అదే క్రైస్తవ జీవితం. అయితే మనం యేసుతో కలిసి ప్రయాణం చేయట్లేదు. యేసుని మర్చిపోయాం. యేసు ఎక్కడో ఉన్నాడు, మనం ఆయన మనతోనే ఉన్నాడు అని తలంచుకుంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో ఈ విషయం మనకు అర్థమవుతుంది. పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడం అనేది ప్రతి యూదునికి ఒక ఆజ్ఞ. పస్కా పండగ చేయడం అనేది దేవుడైన యెహోవా నియమించినటువంటి కట్టడ, ఆయన నియమించినటువంటి ఆజ్ఞ. అది తప్పకుండా పస్కాను వారు ఆచరించాలి. ప్రతి పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడం అనేది యేసు ప్రభువు వారి యొక్క కుటుంబానికి ఒక వాడుక. అక్కడ పండగ దినాలు అయిపోయిన తర్వాత యోసేపు మరియా మరలా వారి సొంత ఊరుకు బయలుదేరారు. అయితే యేసు ప్రభువు వారు వారితోనే ఉన్నాడు అనుకున్నారు. తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి, ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు. యేసు ప్రభువు వారు మరియా యోసేపులతో లేడు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఉన్నాడు. ఉన్నాడు, యేసు సమూహములోనే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇదెంత విచిత్రమైన పరిస్థితి. కుమారుణ్ణి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. వారు ఎందుకు యేసును నిర్లక్ష్యం చేశారు అనంటే 2 కారణాలు. ఒకటి, యేసు సమూహములోనే ఉన్నాడు అని వారు తలంచారు. అనుకున్నారు. అనుకోవటం అనేది ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితి. కన్ఫర్మ్ చేసుకోము దేన్ని. మనం అనుకుంటాం, నేను ఇలా అనుకున్నానన్నా అంటారు. అనుకోవటం ఎందుకు? నిశ్చయం చేసుకోవాలి, రూఢిపరుచుకోవాలి దేన్నైనా. యేసు లేకుండానే ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మరి ఒక దిన ప్రయాణంలో యేసు ఎక్కడున్నాడు అనే సంగతి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోలేకపోయారా? ఒక దిన ప్రయాణం సాగి వెళ్ళిపోయారు. యేసును వాళ్ళు నిర్లక్ష్యం చేయటానికి నెంబర్ 1 వారి యొక్క అజంప్షన్స్, వారి యొక్క తలంపులు. అనుకున్నాం, మేము అలా తలంచాం,
అలా అవుద్దేమో అనుకున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా. వారు కూడా అనుకున్నారు, కన్ఫర్మ్ చేసుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, స్నేహితుల యొక్క సహవాసం, బంధువుల యొక్క సహవాసం, పండగ కోలాహలం, ఈ వాతావరణం అంతా కూడా వారు యేసుని పట్టించుకోకుండా చేసింది. ఎంత విచిత్రకరమైన పరిస్థితి ఇది. పండగ కోలాహలములో పడిపోయి స్నేహితులతో సంబరాలు జరుపుకుంటూ, బంధువులతో ఆనందాలు పంచుకుంటూ, నెలవైన వారితో బహుగా సంతోష సంబరాలలో మునిగి తేలుతూ యేసుని నిర్లక్ష్యం చేశారు. సమూహములో ఉన్నాడని తలంచారు అంతే. ఆయన మాతోనే ఉన్నాళ్లే, మాతోనే ప్రయాణంలో వస్తున్నాళ్లే, మా ప్రయాణం అంతట్లో ఆయన మాతోనే ఉన్నాళ్లే అనుకున్నారు వీళ్ళు. కానీ యేసు ప్రభువు వారు వారితో లేడు. నేను మరలా చెప్తున్నాను, 2 కారణాలు. ఒకటి, అనుకున్నారు ఆయన మాతోనే ఉన్నాళ్లే, మేము మా పనులలో మేము ఉండొచ్చు అనుకున్నారు. రెండవది, పండగ కోలాహలం, బంధువులు, నెలవైన వారితో స్నేహ సంబంధాలు, సంబరాలు, ఇవే కదా. మనం కూడా ఈస్టర్ చేస్తాం, క్రిస్మస్ చేస్తాం, లేదా సంఘములో సభలు పెట్టుకుంటాం, అన్నీ చూసుకుంటాం. కానీ యేసు ప్రభువు వారు మనతో ఉన్నాడా లేడా అని మనం చూసుకోం. చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది యేసు మనతో లేడు అని. ఎంత విషాదకరమైన సంగతి అది. యేసు మనతో లేకుండానే మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించటం, చాలా దూరం పోయిన తర్వాత చూస్తే ఆయన మనతో ఉండడు. ఇంతకాలం మనం జరిగించిన పరిచర్య ఏంటి? బాబేలు పరిచర్యేనా? చాలా దూరం వెళ్తాం, మనకు కూడా చాలా గొప్ప పేరు వస్తుంది, కానీ తడిమి చూసుకుంటే యేసు మన పక్కన ఉండడు. మనం అనుకుంటున్నాం ఆయన మన మధ్య ఉన్నాడు అని. ఆయన లేడు, ఆయన లేడు. మనం బహుగా పట్టించుకోవలసిన వాడు, మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసిన వాడు యేసు ప్రభువు వారు. ఆయన లేకుండా మనం కోలాహలం చేసుకుంటూ ఉంటాం, పండగ పబ్బాలు చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, స్నేహితులతో, బంధువులతో, నెలవైన వారితో ఆనంద సంతోషాలలో మునిగి తేలుతూ యేసును నిర్లక్ష్యం చేస్తాం. పండుగ కాదు, పరిశుద్ధుడైన యేసు ప్రభువు వారు ముఖ్యం. పరిశుద్ధుని మీద మనం లక్ష్యం ఉంచాలి, పరిశుద్ధుని మీద మనం దృష్టి నిలపాలి. ఆయన మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు. ఒక దిన ప్రయాణం కొనసాగి వెళ్ళిపోయారు. ఆత్మీయ జీవితంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి, యేసు లేకుండానే యేసు కంటే ముందు వెళ్ళిపోతూ ఉంటారు. యేసు కంటే ముందే యేసు ప్రభువు వారినే పక్కన పెట్టి వెనక్కి నెట్టేసి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తోచని క్రియ చేయుదురు అన్నాడు లేఖనాలలో. దేవునికే తోచని క్రియ, నా ఆత్మను అడగక వారు ఆలోచన చేయుదురు అన్నాడు యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో. అసలు యేసు ప్రభువు వారి యొద్ద విచారణ చేయరు. అసలు యేసు ప్రభువు వారికే తోచనటువంటి కార్యం చేస్తారు. ఆ పని మళ్ళీ యేసు ప్రభువు వారి మహిమ కోసం అంటారు. చాలా ముందెళ్ళిపోతారు. మనము యేసు ప్రభువు వారితో జత పని వారం. ఏమండి, ఒక కాడి ఉంటుంది, కాడికి అటు ఇటు ఎద్దులు ఉంటాయి కదా. ఒక ఎద్దేమో ముందుకు లాగి ఒక ఎద్దేమో వెనక్కుంటే ఎలా ఉంటుంది? సరిగా వెళ్తుందా? అది నాగలి సరిగా వెళ్తుందా? మనం ఎత్తుకున్న కాడికి ఒక పక్క ఆయన ఉన్నాడు, ఆయన కాడిని మనం ఎత్తుకున్నాం. మనం ఆయన కాడిని ఎత్తుకున్నాం, ఆయనతో మనం జత పని వారం. ఆయన కంటే ముందు పోవడం ఏంటి? ఆయనకు రాని ఆలోచనలు మనం తెచ్చుకుంటాం, ఆ ఆలోచనలు నెరవేర్చాలని చూస్తాం. దావీదు అడిగాడు కదా, ఆయనకు ఒక మందిరం కడతాను అన్నాడు. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివాసం ఉండగా యెహోవా మందసము గుడారములలో ఉంది కదా అన్నాడు నాతాను ప్రవక్తతో.
దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ఇష్టమైనదంతా జరిగించు అని అంటే నాతానుకు ప్రత్యక్షం అవుతాడు దేవుడైన యెహోవా. ఇలాగంటాడు, ఏ రోజైనా నేను ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలులు బయలువెడిన కాలం మొదలుకొని అరణ్యములో వారు సంచరించిన కాలం అంతట్లో ఎప్పుడైనా నాకు ఒక మందిరం కట్టమని నేను అడిగానా? 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. అంటే ఎప్పుడు దేవుడు అడగలే ఆయనకు ఒక మందిరం కట్టించబడాలి అని, కట్టాలి జనులు అని. కానీ దావీదు ఆయనకు మందిరం కట్టాలి అనే భారం కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనని దేవుడేమీ ఖండించట్లేదు, కానీ అసలు నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది అంటున్నాడు. ఆ తర్వాత దావీదుని అప్రిషియేట్ చేస్తాడు. ఆ కార్యము చేయుటకు తగిన బలాన్ని దావీదుకి ఇస్తాడు. ఇదిగో నీ నడుములో నుంచి వచ్చి కుమారుడు గడతాడు, నీ చేతులు రక్తాపరాధంతో నిండి ఉన్నాయి గనుక మందిరం కట్టడానికి కావలసిన సరంజామా అంతా నువ్వు సమకూర్చు అని దావీదుతో చెప్తాడు. కొన్నిసార్లు మనం భారం కలిగి ఉంటాం, కానీ మన భారం, మన దర్శనం దేవుని ఆలోచనతో సరితూగదు. దేవునికే రానటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. నన్ను అడగక ఆలోచన చేయుదురు అన్నాడు. ముందు ఏదైనా యెహోవా యొద్ద, దేవుని యొద్ద విచారణ చేసిన తర్వాత పని చేపట్టాలి. అదే దేవుని కంటే ముందు వెళ్ళేవారు ఒక రకం. రెండవ రకం దేవునితో కలిసి నడవరు, ప్రభువుతో కలిసి నడవరు. ప్రభువు అంత దూరాన్ని ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, చాలా వెనకబడిపోయి ఉంటారు. దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించరు, ప్రభువు యొక్క మనస్సును వీళ్ళు గ్రహించరు, పరిచర్యే చేస్తుంటారు. ప్రభువును వెనక్కి నెట్టి ముందుకు నడిచి వెళ్ళిపోయేవారు కొంతమంది, చాలా వెనకబడిపోయి ప్రభువుకు చాలా దూరంలో ఉన్నవారు మరికొంతమంది. ఇద్దరితో యేసు ప్రభువు వారు లేడు. ఇమ్మానుయేలు దేవుడు ఇద్దరితో లేడు. ఇక్కడ మీరు గమనించాలి, ఒక దిన ప్రయాణం కొనసాగిపోయారు కదా యోసేపు మరియలు. మనం కూడా యేసు లేకుండానే మన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఆయనను నిర్లక్ష్యం చేసింది ఎవరు, ఆయనను విడిచి వెళ్ళింది ఎవరు అనంటే యోసేపు మరియలు ఎంతో కాలం నుండి ఆయనతో కలిసి ఉన్నవారే కదా, ఆయనతో కలిసి ఉన్నవారే. యేసు ప్రభువు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు. యేసే వాళ్ళతో కలిసి ఉన్నాడు అనకూడదు, యేసుతోనే వాళ్ళు కలిసి ఉన్నారు. యేసు వారికి తోడుగా ఉన్నాడు. ఈయన ఇమ్మానుయేలు దేవుడు, ఈయనున్నాడు గనక దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈయనతో ఎంతో కాలం అంటే అక్కడ దాన్ని బట్టి 12 సంవత్సరాల నుంచి ఈయనతో కలిసి ఉన్నారు. వీరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఎంతో కాలం నుంచి కలిసి ఉన్నవారే ఈయనను విడిచి ఒక దిన ప్రయాణం సాగి వెళ్ళిపోయారు. మనకు కూడా అది సంభవమే, మనకు కూడా అది సాధ్యమే సుమా. మనకు కూడా అది సంభవిస్తుంది. మనం యేసుతోనే కలిసి ఉంటాం, సంఘ కార్యక్రమాలన్నిటిలో పాలు పొందుతాం, విరివిగా కానుకలిస్తాం, ఉజ్జీవ సభలంటూ, ఉపవాస ప్రార్థనలంటూ అనేకమైనవి యేసు ప్రభు వారి పేరట జరిగిస్తూ ఉంటాం. కానీ యేసు మనతో ఉన్నాడా లేడా అన్న సంగతి మాత్రం మనం పట్టించుకోం. మన యొక్క దృష్టి అంతా పని మీద ఉంటుంది, పరిశుద్ధుడైన యేసు మీద ఉండదు. మన ప్రోగ్రామ్స్ అన్నీ పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, నాట్ ప్రజెన్స్ ఓరియంటెడ్. ప్రభు సన్నిధి అక్కడ ఉందా లేదా అని మనం చూడం తప్ప ప్రభు సన్నిధి అక్కడ ఉందా లేదా అని చూడం. ప్రజలు ఉన్నారా లేదా, సభలు ఏర్పాటు చేసి పాటలు పాడతారు, ప్రభువుకు మహిమకరంగా కాదు. ప్రజలు రావాలని పాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ప్రముఖ సువార్త గాయకులను పిలిచి ఎందుకు పాటలు పాడిస్తారు అని అంటే, వీళ్ళు చేసే ధూమ్ధామ్కి, హంగామాకి ప్రజలు సభలకు తరలి రావాలని. ఇవి వచ్చిన సువార్త గాయకులు కూడా జనాలు వచ్చారా లేదా అని అడుగుతారు. జనాలు లేకపోతే వాళ్ళు పాడరు.
పాటలు పాడేది జనాల కోసం. జనాలు వచ్చిందాక పాడతారు పాడతారు పాడతారు. నైట్ 10 గంటలకు మైక్ ఇస్తే అప్పుడు ఏం చెప్పాలి? ఈ డీజే సౌండ్లకి వీటికి వాటికి మొత్తం వారి శక్తి అంతా బ్యాటరీ డౌన్ అయిపోద్ది. పైగా ఈనాడు సువార్త గాయకులు డ్యాన్సులు కూడా చేపిస్తున్నారు. దేవుడు మన మధ్యన ఉన్నాడనే స్పృహ లేదు. ప్రభువునందు ఆనందించటం తప్పు కాదు, కానీ ప్రభువుకు ప్రీతికరమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. ప్రభువు దృష్టికి హేయమైన దాంట్లో ఆనందిస్తూ ప్రభువుకు మహిమ అని పాడితే ఎలా? దేవుడు లేకుండానే మనం ఇవన్నీ కార్యాలు సాగిస్తున్నాం. దేవుడు లేకుండానే మనం ఈ కార్యాలన్నీ నిర్వహిస్తున్నాం. ఎప్పటి నుంచో ఆయనతో కలిసి ఉన్నవారే ఆయన నిర్లక్ష్యం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనను ఎంతగానో ప్రేమించిన వారు తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులని పిల్లల్ని ప్రేమించరా? తప్పకుండా ప్రేమిస్తారు. ఎంతో ప్రేమించిన వారు కానీ ఆయన నిర్లక్ష్యం చేశారు. ఎవడైనను యేసుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ. మనందరం కూడా యేసుని ప్రేమించేవారమే, కానీ యేసు మన మధ్య ఉన్నాడా లేడా అని మనం చూడట్లేదు. ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ప్రభు అన్నాడు కదా, నీ కష్టమును నీ సహనమును నీ ఓర్పును నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని నీవు పరిశీలించి వారిని గుర్తుపట్టావు. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఒకప్పుడు యేసు ప్రభు మీద ప్రేమ చేత కార్యాలు జరిగించిన సంఘం ఇప్పుడు కార్యాలను కార్యాల కోసమే జరిగిస్తుంది. ప్రభువుని ప్రేమించట్లేదు. తొలి ప్రేమ ప్రభువు మీద ఇదివరకు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. యేసుని ప్రేమిస్తున్న వారమే మనం, కానీ యేసు మనతో ఉన్నాడా లేడా చూసుకోవట్లేదు. యేసు కోసం కార్యాలు చేస్తున్నాం, కానీ యేసుని ప్రేమించట్లేదు మనం. యేసు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే ఆయనతో మనం ఉండాలని, ఆయనతో ఉండాలని. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు కంటే అడ్వాన్స్ అయి ముందుకు వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. అనగా యేసును పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు పరిచర్యనే యేసును నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు కంటే ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళంత దూరం పోయాక చూస్తే యేసు ప్రభు వారితో ఉండడు. అంతా వృధా కదా. మరికొంతమంది ఏమో యేసు ప్రభు వారి యొక్క జత పనివారిగా లేరు, సమానంగా లేరు. కాడి ఎత్తుకొని ఎక్కడో ఉంటారు వెనక. యేసు ప్రభు వారు అంత దూరంలో ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చరు, ఆయన మనసును గ్రహించరు, ఆయనకు ప్రీతికరమైన పరిచర్య జరిగించరు. మందగమనం అన్నమాట. అదే కీర్తనల గ్రంథంలో అన్నాడు కదా, బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలనైనను గుర్రముల వలనైనను ఉండకుడి అన్నాడు. గుర్రములేమో స్పీడు, ఆగవు. కంచెర గాడిదలేమో కదలవు. అవేమో ముందుకు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తాయి, ఇవేమో అసలు ఉన్న దగ్గర నుంచి కదలవు. గాడిదలేమో వెనకబడిపోతాయి, గుర్రాలేమో ముందు పోతాయి. అలా ఉండకూడదు అంటున్నాడు కీర్తనాకారుడు. యేసు ప్రభు వారితో జత పనివారమై ముందుకెళ్ళాలి తప్ప, ఆయనతో కలిసి నడవాలి తప్ప, ఆయన కంటే వెనక ఉండొద్దు, ఆయన కంటే ముందు పోవద్దు. యేసు ప్రభు వారు సమూహములోనే ఉన్నాడని వారు తలంచుకున్నారు. ఈరోజు మనం కూడా మన సంఘములో యేసు ఉన్నాడు అని భ్రమపడుతున్నాం. ఆయన దీపస్తంభముల మధ్య సంచరించువాడు. యేసు ప్రభువారు మన సంఘానికి వస్తే మన సంఘములో జరిగే కార్యాలను యేసు ప్రభువారు చూస్తే ఏమంటాడో ఒక్కోసారి తలుచుకుంటే భయం అవుతుంది. క్రమశిక్షణ లేకుండా ఉంటారు సంఘంలో. ఆరాధనలో కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. వారి దేహాలు మాత్రమే మందిరములో బాహ్య సంబంధమైన కట్టడంలో ఉంటాయి. వారి మనసులన్నీ వేరే ఎక్కడో ఉంటాయి. ప్రపంచంలో అన్ని చోట్ల ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు.
మందిరంలో కూర్చుంటారు, ఫ్రెండ్స్తో చాట్ చేస్తారు, ఫేస్బుక్ చెక్ చేస్తూ ఉంటారు, అక్కడ రిప్లైలు ఇస్తారు, ఇటు ట్విట్టరు, ఇన్స్టా, సోషల్ మీడియాలో వారి యొక్క పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు. సంఘములో ఉన్నాడని తలంచుకోవద్దు, భ్రమపడొద్దు, జాగ్రత్త, చెక్ చేసుకుందాం, కన్ఫర్మ్ చేసుకుందాం. ఎందుకు తలంచుకోవటం, అజంప్షన్స్ ఎందుకు? యేసు మన మధ్య ఉన్నాడా లేడా అని అందరం కలిసి చెక్ చేసుకుందాం. మన మధ్య జరిగే కార్యాలను దీపస్తంభముల మధ్య సంచరించువాడైన యేసు పరిశీలిస్తే ఆయన మనల్ని మెచ్చుకుంటాడా, లేదా ఆయన మనల్ని ఉమ్మివేస్తాడా నోటి నుండి? మనం ఒక స్మరణ ఫిలదెల్ఫియాలాగా ఉన్నామా, మనం ఒక సార్దీసు లవోదికీయలాగా ఉన్నామా? మనకు మనమే అనుకోవద్దు మనమే స్మరణ ఫిలదెల్ఫియా అని. అజంప్షన్ వద్దు, తలంచుకోవద్దు, కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండవది, సంబరాలలో సంతోషాలలో మునిగి తేలుతూ యేసుని నిర్లక్ష్యం చేయొద్దు. పండగ కోలాహలం, పండగ మీద కాదు, పరిశుద్ధుని మీద దృష్టి పెడదాం. ఆయన మనతో ఉన్నాడా లేడా, ఆయన మన మధ్య ఉన్నాడా లేడా, ఇది ప్రాముఖ్యమైన సంగతి. ఆయనను ఎవరు నిర్లక్ష్యం చేసింది అంటే మరొక 2 సంగతులు. ఎంతో కాలం నుంచి ఆయనతో కలిసి ఉన్నవారే, ఎంతో కాలం నుండి యేసు ప్రభువుని బహుగా ప్రేమిస్తున్న ఆ తల్లిదండ్రులే. మనం కూడా యేసుతో ఉంటున్నాం, కానీ యేసు యొక్క ఆలోచనను గ్రహిస్తున్నామా? మనం వేసే ప్రతి అడుగులో యేసు యొక్క ఆలోచనను గ్రహించి ఆయన యొద్ద విచారణ చేసి ముందుకెళ్తున్నామా? సంఘములో ఉంటున్నావు కానీ నువ్వు క్రీస్తులో ఉంటున్నావా? సంఘముగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కానీ యేసును ప్రేమిస్తున్నామా? మనం యేసును ప్రేమిస్తున్నామా? కార్యక్రమాలు ఎలా చేయాలి అని నిరంతరం మదన పడుతూ ఉంటాం. కార్యక్రమ నిర్వహణ కొరకు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటాం. జరిగే కార్యక్రమం మర్యాదగా క్రమంగా జరుగునట్లు మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు అనే స్పృహను మనం కలిగి ఉన్నామా? ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన స్పృహను మనం అంతకంతకు అధికం చేస్తున్నామా? యేసు లేకుండానే సాగిపోతున్న సంఘాలు అనేకం ఉన్నాయి. యేసు తోడు లేకుండానే జరిగించబడుతున్న పరిచర్యలు అనేకం ఉంటున్నాయి. జాగ్రత్త పడదాం. ఆయనతో కలిసి ఉన్నవారే ఆయన నిర్లక్ష్యం చేశారు. ఆయనను ప్రేమించిన వారి ఆయన నిర్లక్ష్యం చేసి ఒక దిన ప్రయాణం వాళ్ళు సాగిపోయారు. ఆయన సమూహములో ఉన్నాడు అని వారు తలంచుకున్నారు, కన్ఫర్మ్ చేసుకోలేదు. పండగ కోలాహలం అనేది బంధువుల నెలవైన వారి యొక్క సంబరాలు యేసును వారు నిర్లక్ష్యం చేసేలా చేశాయి. ఈరోజు మనతో యేసు ప్రభు వారు ఉన్నాడా లేడా? మనం ఆయన కంటే ముందే వెళ్ళిపోతున్నామా, లేక ఆయన కంటే మనం వెనకబడి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసుతో జతపని వారంగా ఆయనతో కలిసి నడుద్దాం. ఆయన ఆలోచనలు గ్రహించి ఆయనకు ప్రీతికరమైన పరిచర్య జరిగిద్దాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత.
గాడ్ బ్లెస్ యూ.